ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తన ఆటతో మరోసారి రెచ్చిపోయాడు. తప్పక గెలవాల్సిన లక్నో మ్యాచ్లో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా కేవలం 38 బంతుల్లో 93 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ. ఇందులో 10 సిక్సర్లు అలాగే 7 బౌండరీలున్నాయి. 244 స్ట్రైక్ రేట్తో దుమ్ము దులిపాడు వైభవ్. అయితే వైభవ్ సూర్యవంశీ ఆటను చూసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ ఇరగదీస్తున్నాడు, కానీ అతని వయసు 20 ఏళ్ళు వచ్చేసరికి ఇంత ఊపుండదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 20 ఏళ్ల వయసు వచ్చేసరికి వైభవ్ సూర్యవంశీ నాశనం కావడం గ్యారంటీ అంటూ తెలిపాడు. ఒకవేళ అలా కాకపోతే పాకిస్తాన్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని శపథం చేశాడు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా 19న లక్నో సూపర్ జైంట్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జైపూర్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో 220 పరుగులు చేసింది లక్నో సూపర్ జైంట్స్ జట్టు. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అదరగొట్టింది రాజస్థాన్. కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు అలాగే బౌండరీలతో చెలరేగిపోయాడు. అయితే సూర్యవంశీ బ్యాటింగ్ విధానంపై మరోసారి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయి ఆడుతున్నాడు, కానీ ఈ పస 20 ఏళ్ల వయసు వచ్చేసరికి ఉండదు అన్నాడు. తన్వీర్ అహ్మద్ కాస్త జోరు తగ్గించుకొని వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తే బెటర్ అన్నాడు. ఎలాంటి క్రికెట్ ఆడుతున్నాడో అతడికి కూడా అర్థం కాదు అని పరువు తీసే మాటలు మాట్లాడాడు. క్రీజ్లో సెట్ కావడానికి అతడు కొంత సమయం తీసుకోవాలని కూడా సూచనలు చేశాడు. లేకపోతే త్వరగా అవుట్ అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంత ఆడినా జాబర్ ఆజం ముందు వైభవ్ సూర్యవంశీ పనికి రాడు అని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో సూర్యవంశీ వయసు విషయంలో కూడా తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికీ కూడా అతని వయసు పైన అనుమానాలు ఉన్నాయి అన్నాడు. ఖచ్చితంగా DNA పరీక్షలు చేయాల్సిందేనని డిమాండ్ చేశాడు. అతని వయసు కనీసం 22 సంవత్సరాలు ఉంటుందని కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు తన్వీర్ అహ్మద్. మొత్తానికి వైభవ్ సూర్యవంశీ మీద ఈ రకంగా విషం చిమ్మాడు ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్.